హలో ఫ్రెండ్స్, కల్కి 2898 ఏడి మూవీకి సంబంధించి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు గూస్ బంప్స్ వచ్చాయి ట్రైలర్ చూస్తున్నంతసేపు. ముఖ్యంగా ఫైనల్ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇక ఇండియన్ మూవీలో ఈ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తారని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఈ ట్రైలర్ చాలా ఎమోషనల్గా ఉంది. ఈ ట్రైలర్లో ఇంతకుముందు టీజర్ అండ్ ట్రైలర్స్లో కనిపించిన షార్ట్స్ కూడా ఉన్నాయి. సో నేను వాటి గురించి చెప్పబోవడం లేదు. న్యూగా చూపించిన షార్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ న్యూ ట్రైలర్లో ఎక్కువగా మనకు శంబాలాకి చెందిన షార్ట్స్ అండ్ మూవీలో కనిపించబోయే ఫైనల్ ఫైట్కి సంబంధించిన షార్ట్స్ని చూపించారు. ఇక్కడ మనకు శంబాలాకి చెందిన ప్లేస్ కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్లో ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. శంబాలాలో నివసించే వారికి ఈ ట్రీ చాలా పవిత్రమైనది కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్లో ఈ ట్రీ దగ్గర వారు పూజలు చేస్తూ కనిపిస్తారు. అండ్ ఈ ట్రైలర్లో కూడా రెబల్స్ ఈ ట్రీని ప్రొటెక్ట్ చేస్తూ కనిపిస్తారు. అండ్ మేబీ ఈ ట్రీ ఆఫ్ లైఫ్ అయి ఉండవచ్చు. అన్చార్టెడ్ 2 గేమ్లో శంబాలాని అండ్ శంబాలలో ఉండే ట్రీ ఆఫ్ లైఫ్ అనే పేరుతో పిలువబడే ఒక ట్రీని చూపిస్తారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ట్రీ కూడా ట్రీ ఆఫ్ లైఫ్ అయి ఉండే అవకాశాలున్నాయి. ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్లో ఒక చిన్న మొక్క కనిపిస్తుంది. ఆ మొక్క ఈ చెట్టు నుంచే పెరిగిందని తెలుస్తుంది. పూర్తిగా చనిపోయిన ఆ చెట్టు నుంచే మళ్ళీ మరొక చిన్న మొక్క మొలిచి ట్రీ ఆఫ్ లైఫ్ మళ్ళీ బ్రతకడంతో శంబాలలో ఉన్న వారికి ఒక హోప్ వస్తుంది. అండ్ ఈ మొక్క కూడా దీపికా పదుకొనే క్యారెక్టర్ అయిన సుమతి శంబాలాకి చేరుకున్న తర్వాత పెరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఈ ట్రైలర్లోనే ఒక షాట్లో సుమతి క్యారెక్టర్ శంబాలాకి చేరుకున్న తర్వాత వర్షం పడుతుంది. ఈ వర్షం ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ కురిసిందని తెలుస్తుంది. అండ్ ఇక్కడ అశ్వత్థామ అండ్ సుమతిలు శంబాలాకి చేరుకున్నారు. అండ్ ఈ శంబాలా చుట్టూ చాలా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. సో శంబాలా ఈ పర్వతాల మధ్యలో ఉంది. ట్రైలర్లోని ఒక షాట్లో కాంప్లెక్స్ చెందిన ఆర్మీ ఒక కొండని వారి వెపన్స్తో డిస్ట్రాయ్ చేస్తూ కనిపిస్తారు. శంబాలా లోపలికి వెళ్ళడానికి వారు ఆ ప్లేస్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అలాగే కాశీలో ఎవరు కూడా దేవుడిని పూజించడం లేదు. కానీ ఈ శంబాలలో ఇంకా హిందూ గాడ్స్ని పూజిస్తూ సంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు. ఈ షార్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ లార్డ్ గరుడ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ షాట్లో అశ్వత్థామ సుమతి ఆ వెహికల్ నుంచి కిందకు దిగడానికి సహాయం చేస్తున్నాడు. అయితే ఈ వెహికల్కి ఉండే బ్యాక్ డోర్ ఇక్కడ లేదు. ఇంతకుముందు ట్రైలర్లోని ఈ షాట్లో ఆ వెహికల్ డోర్ లోపలికి వెళ్ళడానికి దిగడానికి యూజ్ అవుతుంది. సో కాంప్లెక్స్ అండ్ భైరవాలు ఈ వెహికల్ మీద అటాక్ చేసే టైంలో ఈ బ్యాక్ డోర్ డిస్ట్రాయ్ ఉండవచ్చు. అలాగే ఇంతకుముందు ట్రైలర్లో ఈ వెహికల్ని డ్రైవ్ చేసేది పశుపతి క్యారెక్టర్ అని చెప్పాను. అది ఈ ట్రైలర్లో కన్ఫర్మ్ అయింది. ఈ షాట్లో పశుపతి క్యారెక్టర్ సుమతితో పాటు ఈ వెహికల్ లోపల ఉన్నాడు. అలాగే ఇక్కడ కమాండర్ మానస్ ఒకరిని తన చేతికి ఉన్న లేజర్ గన్తో షూట్ చేస్తాడు. ఇక్కడ అతను కాశీ లోపల ఉన్నాడు. అలాగే అతని చుట్టూ కూడా కాంప్లెక్స్ ఆర్మీ నుంచొని ఎవరు కూడా అతని దగ్గరకు రాకుండా చూస్తున్నారు. అండ్ ఈ షాట్లో భైరవాకి అండ్ అశ్వత్థామకి మధ్య జరిగే ఫైట్కి సంబంధించిన షార్ట్స్ని చూపించారు. అశ్వత్థామ చాలా బలవంతుడు, ఇది మనందరికీ తెలిసిందే. అండ్ భైరవ కూడా తన దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి అశ్వత్థామతో ఫైట్ చేస్తున్నాడు. అండ్ వీరి మధ్య జరుగుతున్న ఈ ఫైట్లో అశ్వత్థామ ఒక బిల్డింగ్ కిందకు వెళతాడు. చూస్తుంటే భైరవ కావాలనే అశ్వత్థామను ఈ ప్లేస్కి పుష్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అతను ఆ బిల్డింగ్ని కూల్చి అది అశ్వత్థామ మీద పడేలా చేయాలని అతను ప్లాన్ వేసి ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు మహాభారతం టైంకి చెందిన షార్ట్స్ కనిపిస్తాయి. ఈ టైంకి చెందిన మరికొన్ని షార్ట్స్ని కూడా ఈ ట్రైలర్లో చూపించారు. నిజానికి మూవీలో కేవలం శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించే సీన్ని మాత్రమే చూపిస్తారేమో అని నేను అనుకున్నాను. కానీ ఈ మూవీలో శ్రీకృష్ణుడితో పాటు పాండవులు కూడా కమ్మించే అవకాశాలున్నాయి. ఈ షాట్లో అశ్వత్థామను ఎవరో కొట్టగా అతను చాలా ఫోర్స్గా ఈవెన్ ఆ ప్లేస్లో చనిపోయి పడి ఉన్నవారు అలాగే ఒక పెద్ద ఏనుగు కూడా వెనుకకు జరుగుతాయి. అండ్ చూస్తుంటే ఇక్కడ అశ్వత్థామను కొట్టింది శ్రీకృష్ణుడని తెలుస్తుంది. ఈ షాట్లో మనకు వైట్ డ్రెస్లో ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. అది శ్రీకృష్ణుడు అయి ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ క్యారెక్టర్ అంత క్లారిటీగా ఇక్కడ కనిపించడం లేదు. కానీ అది లార్డ్ శ్రీకృష్ణ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డని అశ్వత్థామ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి చంపినందుకు గాను శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చి అశ్వత్థామను శపిస్తాడు. ఈవెన్ ఈ ట్రైలర్లో కూడా ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రం పడడం మనకు కనిపిస్తుంది. సో అశ్వత్థామ చేసిన ఆ పని వలన కోపంతో శ్రీకృష్ణుడు ఇక్కడ అశ్వత్థామను కొట్టినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ఉత్తరాగా మాళవికా నాయర్ నటించింది. అండ్ ఈ షాట్లో కనిపిస్తున్న ఏనుగు కూడా అశ్వత్థామ పేరు కలిగిన ఏనుగు కావచ్చు.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అశ్వత్థామ ఫాదర్ అయిన గురు ద్రోణాచార్యుడిని ఎవ్వరు కూడా ఆపలేకపోతారు. ఆ సమయంలో పాండవుల ఆర్మీకి చెందిన అశ్వత్థామ పేరు కలిగిన ఏనుగుని భీముడు చంపుతాడు. ఆ తర్వాత అశ్వత్థామ చనిపోయినట్టు చెప్పడంతో చనిపోయింది తన కొడుకని భావించి కృంగిపోయి గురు ద్రోణాచార్యుడు తన ఆయుధాలను వదిలేసి మెడిటేషన్లోకి వెళ్తాడు. దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని దృష్టోద్యముడు గురు ద్రోణాచార్యుని హెడ్ని నరికి చంపేస్తాడు. అండ్ ఈ షాట్లోనే సైడ్న గనుక మీరు చూస్తే హెడ్ లేని బాడీ ఒకటి కనిపిస్తుంది. మేబీ అది ద్రోణాచార్యుడు కావచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు సుప్రీం యాస్కిన్ కనిపిస్తాడు. ఇక్కడ అతను ఎయిర్లో ఫ్లోట్ అవుతూ కనిపిస్తున్నాడు. అలాగే కొన్ని ఆప్స్ కూడా అతని చుట్టూ రొటేట్ అవుతూ ఉన్నాయి. ఈ రూమ్లోనే సైడ్స్న మీరు చూస్తే పాట్స్ లోపల హ్యూమన్ బాడీస్ ఉన్నాయి. వీరు మేబీ ఈ యాస్కిన్ యొక్క క్లోన్స్ కావచ్చు. ఈ యాస్కిన్ వీపు పైన కొన్ని వైర్స్ అటాచ్ అయి ఉన్నాయి. అండ్ ఆ వైర్స్ మరొక ఎండింగ్ ఈ క్లోన్స్కి కనెక్ట్ అయి ఉండే అవకాశాలున్నాయి. సో ఒకవేళ ఇతను చనిపోతే ఇతని కాన్షియస్నెస్ మరొక క్లోన్కి ట్రాన్స్ఫర్ అయి ఉండడం వలన ఇతని ఒక ఫిజికల్ బాడీ మరణించిన మరొక క్లోన్తో తిరిగి ప్రాణాలతో బ్రతకవచ్చు. మేబీ ఇలా ఇతను కొన్ని వందల ఏళ్లుగా జీవిస్తూ ఉండవచ్చు కూడా. ఈ షాట్లో సుప్రీం యాస్కిన్ చెప్పే డైలాగ్ పవర్ఫుల్గా చాలా బాగుంది. అండ్ ఈ షాట్లో మనకు మళ్ళీ మహాభారతం యుద్ధంకి సంబంధించిన షాట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక రథం డిస్ట్రాయ్ అవుతుంది. అలాగే మనకు ఒక పెద్ద గద కూడా కనిపిస్తుంది. సో మేబీ ఇక్కడ ఉన్నది భీముడు కావచ్చు. అండ్ ఇక్కడ మొదటిసారి రిలీజ్ అయిన టీజర్లో కనిపించిన షాట్ యొక్క ఎక్స్టెన్షన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రెగ్నెంట్గా ఉన్న ఒక అమ్మాయిని ఒక మిషన్ లోపలికి పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఆమె గర్భంపై ఒక డివైస్ కూడా ఉంది. చూస్తుంటే ఇక్కడ వారు గర్భంలో ఉన్న బేబీ యొక్క జెనెటిక్ శాంపిల్ని తీసుకుంటున్నట్టుగా ఉంది. సో ఆ జెనెటిక్ శాంపిల్తోనే వారు క్లోన్స్ని క్రియేట్ చేస్తూ ఉండవచ్చు. ఈ షాట్లో మీరు చూస్తే శంబాలాకి చెందిన కొంతమంది నుంచొని ఉన్నారు. అండ్ వీరి వెనకాల ఒక పిల్లర్ ఉంది. అండ్ ఆ పిల్లర్ని రొటేట్ చేయడానికి కొన్ని హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. సో మేబీ ఇది శంబాలలోకి ఎంటర్ అయ్యే మెయిన్ డోర్ని ఓపెన్ చేయడానికి కానీ లేదా క్లోజ్ చేయడానికి కానీ యూజ్ చేసే పిల్లర్ కావచ్చు. అండ్ ఈ ప్లేస్లోనే కొన్ని మందిరాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ షాట్లో చూస్తే అశ్వత్థామ చేతిలో ఉండే కర్ర వేగిపోయి ఉంది. మేబీ దీనిని భైరవ వెరగొట్టి ఉండవచ్చు. ఇక ట్రైలర్ చివరిలో మనకు రోబోట్గా మోడిఫై అయిన బుజ్జి అండ్ దానిని రైడ్ చేస్తూ భైరవ కనిపిస్తారు. ఇంట్రడ్యూసింగ్ బుజ్జి టీజర్లో నేను ఒక మాట చెప్పాను. బుజ్జి ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్లో కనిపించే రోబోట్స్ లాగా చేంజ్ అవ్వగలదేమో చూద్దామని. అది ఈ న్యూ ట్రైలర్తో కన్ఫర్మ్ అయింది. అయితే బుజ్జి వెహికల్ నుంచి డైరెక్ట్గా రోబోట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. భైరవ బుజ్జిని మాడిఫై చేశాడు. ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్లో భైరవ బుజ్జి మీద వర్క్ చేయడం మనకు కనిపిస్తుంది. అయితే భైరవ ఈ వెహికల్ని రోబోట్గా మార్చడానికి బుజ్జి హెల్ప్ చేసి ఉండవచ్చు. బుజ్జి అండ్ భైరవ సిరీస్లో భైరవ వెహికల్ని బిల్డ్ చేసేదే బుజ్జి హెల్ప్తో. సో బుజ్జి హెల్ప్ లేకుండా అతను ఈ రోబోట్ని బిల్డ్ చేయడం కష్టం. భైరవ ట్రైలర్ చివరిలో ఒక మాట చెప్తాడు, ఈసారి ప్రిపేర్ అయి వచ్చానని. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది భైరవకి అండ్ అశ్వత్థామకి మధ్య మొదటిసారి ఫైట్ జరిగినప్పుడు ఆ ఫైట్లో అశ్వత్థామ పై చేయి సాధించాడని. అశ్వత్థామ బలవంతుడు అవ్వడం వలన అతన్ని ఓడించడం చాలా కష్టం. కాబట్టే బుజ్జి సాయంతో భైరవ బుజ్జిని రోబోట్గా మార్చాడని తెలుస్తుంది. ఈ షాట్లో బుజ్జి చుట్టూ ఫైర్ కూడా ఉంది. ఈ ట్రైలర్లోని ఒక షాట్లో అశ్వత్థామ రాకెట్ని చేత్తో పట్టుకొని విసిరి వేస్తాడు. అతను విసిరి వేసింది బుజ్జి పైనే. కానీ ఇక్కడ చూస్తుంటే ఆ బ్లాస్ట్ బుజ్జిని ఏమాత్రం డ్యామేజ్ చేయలేదని తెలుస్తుంది. అయితే బుజ్జి యొక్క ఈ రోబోట్ వర్షన్ని ఈ ట్రైలర్లో రివీల్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఈవెన్ ఈ షాట్లోనే మనకు బుజ్జిని రివీల్ చేశారు. సో అలా పూర్తిగా రివీల్ చేయకుండా అదేమిటనే ఒక క్యూరియాసిటీని ఆడియన్స్లో ఉంచి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ బుజ్జి రోబోట్ వర్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అలాగే ఇంతకుముందు ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో భైరవ మూవీ చివరిలో రెబల్స్తో కలిసి ఫైట్ చేయవచ్చని చెప్పాను. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఈవెన్ మూవీ ఎండింగ్లో కూడా అతను బౌంటీ కోసం అశ్వత్థామ అండ్ రెబల్స్తో ఫైట్ చేస్తున్నాడు. సో అతను కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాలని చాలా కోరికతో ఉన్నాడు. అయితే నేను ఇప్పటికీ అనుకుంటున్నాను ప్రభాస్ భైరవ క్యారెక్టర్కి సంబంధించి ఏదో ఒక పెద్ద ట్విస్ట్ మూవీ చివరిలో ఉండబోతుందని. మరి ఈ ఫైనల్ ట్రైలర్ ముఖ్యంగా బుజ్జి రోబోట్ వర్షన్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.